దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి నడిపించి నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈరోజు క్రీస్తు రాజ్యము 15వ క్లాసు నేర్చుకుంటుండగా, మరి ఈ వాక్యం చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యం విని అర్థం చేసుకుని వాక్యంకు లోబడి వాక్యానుసారంగా జీవించి నీకు మేము తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధనతా భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను పిల్లరా. మనం ఈరోజు క్రీస్తు రాజ్యము 15వ క్లాసు. క్రీస్తు రాజ్యము 15వ క్లాసు. క్రీస్తు రాజ్యంలో అనే అంశంలో చాలా అంశాలు ఉన్నాయి. ఈ అంశాలు ఒక్కొక్కటిగా మనము బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణంను చక్కదిద్దుకుంటూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాము. ఈరోజు క్రీస్తు రాజ్యము 15వ క్లాసు. క్రీస్తు రాజ్య పౌరులు అగుట ఎట్లు అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. ఈ అంశము చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ చెప్పబడినవి కావు. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణమును వాక్యంకు లోబడి వాక్యానుసారంగా జీవించి మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఫేస్బుక్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ మీ చెరువులోనికి వచ్చి మీతో వాక్యం పంచుకునడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనై ఉన్నాను పిల్లరా. మరి ఈరోజు క్రీస్తు రాజ్యము అనే అంశము నేర్చుకుందాం. క్రీస్తు రాజ్యము అనే అంశంలో క్రీస్తు రాజ్య పౌరులు అగుట ఎట్లు అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఒక రాజ్యం ఏర్పడాలంటే మనం నేర్చుకున్నాము. ఒక రాజ్యం ఏర్పడాలంటే రాజు ఉండాలి, మరి చట్టం ఉండాలి, ప్రజలు ఉండాలి, భూభాగం ఉండాలి అనేది మనము కొన్ని సంగతులు నేర్చుకున్నాం పిల్లరా. మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు రాజ్య పౌరులు అగుట ఎట్లు అంటే పిల్లరా, ఓ రాజు ఉండాలి. ఆ రాజు ఎవరు అంటే క్రీస్తు. అపొస్తలులు ప్రవక్తలు వేసిన చట్టం. మరి క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయి కూడా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి. సువార్తను విని హృదయాలు పొడవబడి మారుమనసు పొంది పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది అప్పుడు క్రీస్తు రాజ్యంలో చేర్చబడతాము, క్రీస్తు రాజ్య పౌరులమవుతాము. చూడండి, అలాగే మరి చట్టము అపొస్తలులు ప్రవక్తలు వేసిన చట్టము. అపొస్తలులు ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని మనము ఆ వాక్యం విని హృదయాలు పొడవబడాయి మారుమనసు పొంది పాపక్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే ఆ చట్టానికి లోబడతాము, ఆత్మనియమంకు లోబడతాము. అందుకోసమే ఆ రాజ్య పౌరులు అవ్వాలంటే ఏం చేయాలి? ఒకడు నీటి మూలంగాను, ఒకటి ఆత్మ మూలంగాను జన్మించాలి. అలా జన్మించినప్పుడే క్రీస్తు రాజ్యంలో చేరుతాము. మరి సరిహద్దులు ఏంటి అంటే సర్వభూతలమంతా సరిహద్దులు. ఆ రాజ్యంలో చేరే వారి సరిహద్దులు అంటే సర్వభూతలమంతా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి. కొత్త నిబంధన ఆత్మనియమము అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీదము కట్టబడ్డప్పుడు అపొస్తలులు ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానం గురించి ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తినే మనము ప్రకటించినప్పుడు, ఆత్మనియమంకు లోబడినప్పుడు, ఆత్మనియమమును అనుసరించి జీవించినప్పుడు, అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడినప్పుడు క్రీస్తు రాజ్య పౌరులం అవుతాము. క్రీస్తు రాజ్య పౌరులం అవుతాము. మన పౌరస్థితి పరలోకమందున్నది. చూడండి పేరా, ఇంత గొప్ప భాగ్యాన్ని మనము అర్థం చేసుకోవడానికి మనము ఈరోజు ఈ లేఖనం నేర్చుకుందాం పిల్లరా. మరి వాక్యానుసారంగా నేర్చుకుందాం పిల్లరా. లేఖనాల ప్రకారంగా మనము ఒక్కొక్కటిగా లేఖనాలను అర్థం చేసుకుంటూ మన ఆత్మీయ స్థితిని సరిదిద్దుకుంటూ ముందుకు సాగుదాం. మరి ప్రతివాడు అయ్యన వలననే నీతిమంతుడుగా తీర్చబడాలని మీకు తెలియగాక. ఏమండి, ఎవరండి?
ఈయన ద్వారానంటే అపొస్తలుల కార్యం 13:39 మీరు మోషే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో. చూడండి పిల్లరా, మరి ధర్మశాస్త్రం ఎవరిని నీతిమంతులుగా చేస్తుందంటే వారికి ఇచ్చిన చట్టము. ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేళ్లకు ఇచ్చిన చట్టము వారిని నీతిమంతులు చేయలేకపోయింది. వారు అనుసరించలేకపోయారు, అతిక్రమించారు. అందుకోసమే ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? పాపం అనగా ఎట్టిదో తెలియజేస్తుంది, కానీ పాపాన్ని తీసివేసే మరి గుణము దానిలో లేదు. అందుకోసమే మోషే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడు ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియక. చూడండి, ఈయన వలనంటే యేసుక్రీస్తు వలనే. ఈ సువార్త వాక్యం విని విశ్వసించులాగా మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునలేదా? చూడండి పిల్లరా, మనం ఆలోచన చేద్దాం. అపొస్తలుల కార్యము 15:7 రాయబడిన మాట, సహోదరులారా, ఆరంభమందు అన్ని జనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునలేదా? దేవుడు ఏర్పరచుకునని మీకు తెలియను. చూడండి, దేవుడు ఏర్పరచుకునే సువార్తను ప్రకటించడానికి. అందుకోసమే క్రీస్తు ధర్మశాస్త్రముకు సమాప్తి అయి ఉన్నాడు అని లేఖనాల్లో రాయబడ్డది. చూడు, ధర్మశాస్త్రము ఎవరిని నీతిమంతులుగా చేయలేదు. ధర్మశాస్త్రము పాపమనగా ఎట్టో తెలియజేస్తుంది, కానీ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి కొత్త నిబంధన ఇచ్చాడు. అందుకోసమే రోమీయులకు రాసిన పత్రిక 10:4 విశ్వసించు ప్రతి వాడు నీతి కలుగునట్లు క్రీస్తు ధర్మశాస్త్రముకు సమాప్తి అయి ఉన్నాడు. చూడండి, ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. అందుకోసమే సమాప్తి అవడం వల్ల రోమీయులకు రాసిన పత్రిక 10:14 ఏలయనగా నీతి కలుగునట్టు మనుష్యుడు హృదయంలో విశ్వసించున్నట్లు, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకున్నట్లు. చూడండి, వారు విశ్వసించని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు. మరి ప్రకటించాలంటే ఏం చేయాలా? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించేవారు ఉండాలి, ఆ సువార్త వినేవారు ఉండాలి, విన్నవారు ఆ సువార్తకు లోబడి ఉండాలి. ఆ సువార్త ఏం చేస్తుంది? హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తుంది. చూడండి, మరి రాతి పలకల మీదతో కాక ఒకనాడు దేవుని జనాంగమైన వారికి ఏమిచ్చాడు? రాతి పలకలు ఇచ్చాడు. ఆ రాతి పలకలు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించారు, అతిక్రమించారు కాబట్టి మెత్తని హృదయంల మీద పలక మీద రాయబడిన పత్రికలు అయి ఉన్నారు. ఇప్పుడు సువార్త ఏంది? మెత్తని హృదయాల మీద రాయబడిన పత్రికలు, ఆ వాక్యము హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తుంది. అందుకోసమే చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు అని రాయబడ్డది. ఒక వ్యక్తి రక్షింపబడాలంటే దేనిని వినాలి అంటే రక్షణ వాక్యము. చూడండి, దేనిని వినాలి అంటే రక్షణార్థమైన జ్ఞానము గల పరిశుద్ధ లేఖనములు వినాలి. ఏమని వినాలి? ఒక వ్యక్తి రక్షింపబడాలంటే దేనిని వినాలి? రక్షణార్థమైన జ్ఞానము, శక్తి గల పరిశుద్ధ లేఖనమును వినాలి. 2 తిమోతి రాసిన పత్రిక 3:14 రాయబడింది, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగుటకై శక్తి గల పరిశుద్ధ లేఖనములు అని రాయబడ్డది. చూడండి, ఒక వ్యక్తికి సువార్త ప్రకటించబడాలి. ఆ సువార్త హృదయంలో కార్యసిద్ధి కలిగేయాలంటే పరిశుద్ధ లేఖనములు ప్రకటింపబడాలి. ఆ లేఖనములు ఏంటంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించి. అందులో ఏముంది? సిలువ వేయబడిన దాంట్లో దేవుని శక్తి ఉంది. చూడండి, సిలువ వేయబడిన దానికోసం అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను. చూడండి, సిలువను గురించిన వార్త ఏమవుతుంది? నశించు వారికి వెర్రితనము. మరి కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. చూడండి, రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి. అందుకోసమే సువార్తలో ఉంది దేవుని శక్తి అని చెప్తున్నాడు పిల్లరా. రోమీయులకు రాసిన పత్రిక 1:17 సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను అని పౌలు అంటున్నాడు. పౌలు గారు ఏమంటాడు? సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త ఏం చేస్తే దేవుని శక్తి.
చూడండి 17వ వచనం, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. దేవుని నీతి సువార్త యందు బయలుపరచబడుతున్నది. పిల్లరా, మరి దేనిని గురించి చెప్పాలి? మరి దేనిని గురించి చెప్పాలి? మరి చూడండి పిల్లరా, ప్రారంభంలో మొదటి శతాబ్దంలో మీరు దేని గురించి అన్నా చెప్పండి కానీ యేసునామము గురించి చెప్పొద్దని వారికి ఆటంకాలు కలుగజేశారు. ఈరోజు కూడా యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటింపనీయకుండా మరి ఏంటి ఈరోజు ఏం ప్రకటిస్తున్నారు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని గురించి మీరు ప్రకటింపకూడదు. లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన వాటిని మీరు ప్రకటించండి. చూడండి ఏ విధంగా మరి ఆ సువార్తను మరి పక్కదో పడుతున్నది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేద్దాం. మరి దేనిని గురించి అన్నా మొదటి శతాబ్దంలో వారు చెప్పారు, దేనిని గురించి అన్నా ప్రకటించండి. మరి అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 18వ వచనంలో, అప్పుడు వారిని పిలిపించి మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. చూడండి పిల్లరా, ప్రారంభంలో మొదటి శతాబ్దంలో అపొస్తలులు ఏం చేస్తారు? దేనిని గురించి అన్న చెప్పరు కానీ యేసునామమును గురించి చెప్పద్దు అని ప్రారంభంలో. ఇప్పుడు మరి నేటి కాలంలో యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానమును గురించి సువార్తను ప్రకటించాలయ్యా. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని ప్రకటింపనీయకుండా చూడండి సాతాను ఏ విధంగా లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన ధర్మశాస్త్ర సంబంధమైన చరిత్రలు ఉపమానాలు చెప్పి మరి నీ సువార్తకు దూరం చేసి సాతానుకు సిద్ధపరిచిన నరకానికి తీసుకెళ్తున్న పరిస్థితి మన ముంగటనే ఉన్నది పిల్లరా. అందుకోసమే అపొస్తలుల కార్యము 5వ అధ్యాయం 40వ వచనము, వారతని మాట విని సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. చూడండి పిల్ల, ప్రారంభంలో యేసునామమును గురించి మీరు ప్రకటించకూడదని అపోస్తులను వారిని వేధించారు, శోధించారు. పిల్లరా, మరి వారు ఏమన్నారు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని వారన్నారు. ఈరోజు మరి మనం ఏం చేస్తున్నాం? ఒక సువార్తికుడు చెప్పవలసిందేంటి? ఒక సువార్తికుడు ఒక మహాసభలో చెప్పవలసిందేంటి? సువార్త ప్రకటించాలి. సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. అది ప్రకటింపకుండా ప్రకృతి సంబంధమైన సంగతులు ఈలోక సంబంధమైన సంగతులను కలిపి చెరిపి సువార్తను కలిపి చెరుపుతున్నారు. చూడండి, సువార్తలో ఏం చెప్తున్నారు? లోకంలో ఉన్న సంగతులు తీసుకొచ్చి సువార్తను కలిపి చెరుపుతున్నారు. ఆ సువార్త పక్కదో పడుతుంది. ఆ సువార్త హృదయంలో కార్యసిద్ధి కలగజేయట్లేదు. చూడండి పిల్లరా, అందుకోసమే మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. చూడండి, సువార్త వినాలి, ఆ సువార్తనే ప్రకటించాలి సువార్తికుడు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. చూడండి, మనం ఆలోచన చేద్దాం. ఈరోజు దేని గురించి ప్రకటించబడుతుంది? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్త ప్రకటించబడుతుందా? ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని ఈరోజు గలిబిలి చేశారు. చూడండి బ్రదరా, మరి యేసుక్రీస్తు ఎవరు, ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు ఏం చేశాడు, ఆ చేయడం వల్ల ఏమి ప్రయోజనము, అది చెప్పలేక ఈరోజు లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన సంగతులు చెప్పి ప్రపంచాన్ని ఉర్రూతలకు ఇస్తున్న పరిస్థితి నేడు క్రైస్తవ సమాజంలో ఉన్నది పిల్లారా. అందుకోసమే క్రీస్తు రాజ్య పౌరులకు ఎట్లా దేనివల్ల? చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి ఎవరి వలన రక్షణ కలగదు, అపొస్తలులు చెప్తున్నారు, మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో. చూడండి పిల్లరా, ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ఏం వినాలి? సువార్త వినాలి. అందుకోసమే సువార్త వినాలి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, ఎందుకనినా నీతిమంతుడు మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము. చూడండి, నీతిమంతుడు దేని వల్ల? విశ్వాసం వలన జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. దేవుని నీతి సువార్త యందు బయలుపరచబడుతున్నది. అందుకోసమే మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ వాక్యమును వినాలి. అపొస్తలులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.
వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే సువార్తల చూడండి పిల్లరా, సువార్త 1 కొరింథీయులకు రాసిన ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకోవాలి. చూడండి పిల్లరా, మనము ఎవరైనా బావిలో కానీ లోతైన ప్రదేశాలలో పడ్డప్పుడు మనం ఏం చేస్తామండి? ఒక తాడిస్తాము. ఆ తాడిచ్చినప్పుడు ఆ తాడును అనామాత్రము వాళ్ళు పట్టుకుంటారా? గట్టిగా పట్టుకుంటారు. గట్టిగా వారికున్న తాకత్తును బట్టి పట్టుకుని బయటకు రావడానికి ప్రయత్నం చేస్తారు. అందుకోసమే సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకోవాలి అని లేఖనం చెప్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:1-3 చదువుకున్నట్లయితే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. మీరు దానిని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారో మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఉపదేశ రూపకంగా మీకు సువార్త ప్రకటించినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలన మీరు రక్షణ పొందువారవుదురు. నాకేబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను, 3వ దినాన తిరిగి లేచెను. ఇది సువార్త. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ సువార్తను ప్రకటించయ్యా. ఆ సువార్తను ప్రకటించాలి. ఆ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. చూడండి, ఆ రక్షణ వాక్యం వింటున్నామా? ఆ రక్షణ వాక్యం ఈరోజు ప్రకటించేవారు సువార్థికులు ఉన్నారా? చూడండి పిల్లరా, సువార్తను ప్రకటించేవారు ఉన్నారా? చూస్తే అయోమయమైన పరిస్థితిలో అపొస్తలుల కార్యము 11:26 సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నది. ఎందుకు పంపబడ్డది? మనము రక్షింపబడాలని. ఏ ఒక్కరు నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. అందుకోసమే అపొస్తలుల ద్వారా సువార్తను ప్రకటించబడుతున్నది. ఆ రక్షణ వాక్యం మనం వింటున్నామా? చూడండి, రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమైంది అని లేఖనాల్లో రాయబడ్డది. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3 ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమైనది. దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేత వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనము దృఢపరచబడెను. ఇప్పుడు మనం ఏం వినాలి? సువార్తను వినాలి. మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారు. ఎవరండి? అపొస్తలుడు. అపొస్తలుల కార్యము 16వ అధ్యాయం 10వ మేము ప్రార్థనా స్థలమందు వెళ్ళుచుండగా, చూడండి పిల్ల, ప్రార్థనా స్థలమును వెళ్ళుచుండగా పుతోను అను చూడండి, ఇక్కడ ఒక దయ్యం పట్టిన ఒక ఆమెను గురించి ఇక్కడ పరిచయం చేయడం జరుగుతుంది. చూడండి పిల్ల, వాళ్ళు ఏమంటారు? వీరు దేవుని వాక్యాన్ని బోధించడానికి వచ్చారని చెప్తున్నది పిల్లరా. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 16-17 మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, మరి దయ్యం పట్టిన సేద చెప్పుట చేతను తన యజమానులకు బహులాభము సంపాదించుకొనుచున్న ఒక చిన్నది మాకు ఎదురుపడెను. ఆమె పౌలు మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతునైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పిను. చూడండి, సువార్త ఏంటంటే దేవుని వాక్యము. ఆ దేవుని వాక్యము హృదయములో కార్యసిద్ధి చేసేది. ఆ వాక్యం చెప్పాలి. అందుకోసమే సర్వోన్నతుని దాసులు ఎవరండి? సువార్తను ప్రకటించేవారండి. లోక సంబంధమైన సంగతులు చెప్పేవారు కాదు. ప్రకృతి సంబంధమైన సంగతులు, సైన్స్లో ఇలా అలా ఇవన్నీ ఈ లోక సంబంధమైన సంగతులు కాదు. చూడండి, అపొస్తలులు ఈ లోక సంబంధమైన సంగతులు చెప్పలేదు. యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? మన హృదయంలో కార్యసిద్ధి కలగజేసి మన ఆత్మను రక్షించే శక్తి గల వాక్యం అండి. అందుకోసమే పిల్లారా, మొదటి శతాబ్దంలో పేతురు గారు మరి సువార్తను ప్రకటిస్తున్న సందర్భాల్లో అపొస్తలుల కార్యము 11వ అధ్యాయం 14 పేతురు మరి దేవదూతతో చూసిన సంగతులను మనము తెలుసుకుందాం పిల్లరా. నీవు నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందవలనో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి ఉన్న తనతో చెప్పిన ఒక దేవదూత చూసిన సంగతి మాకు తెలిపెను. చూడండి, ఈ ఎవరు ఏ మాటలో వింటే మీరు రక్షణ పొందుతారు అని ఆ లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అందుకోసమే ఈ జీవమును గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో చెప్పెను. ఈ జీవమును గురించిన మాటలు సువార్త. అపొస్తలుల కార్యము 15వ అధ్యాయం 18 అపొస్తలులు బలాత్కారంగా పట్టుకొని పట్టణము చెరసాలలో ఉంచిరి.
అయితే ప్రభుదూత రాత్రి వేళ శిరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవమును గురించిన మాటలను ప్రజలకు చెప్పుడని వారితో చెప్పెను. చూడండి, జీవమును గురించిన మాటలు ఎక్కడున్నాయండి? సువార్త. ఆ సువార్త హృదయంలో కార్యసిద్ధి కలిగేస్తుంది. అందుకోసమే తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 13వ వచనంలో, ఈ హేతు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగి. చూడండి, మనం చెప్పేది ఏంటంటే సువార్త దేవుని వాక్యము, దానిని అంగీకరించి తిరిగి గనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే, ఏ వాక్యం అంటే? సువార్త. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. చూడండి, విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలిగేసేదండి సువార్త. రక్షణ పొందుటకు దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలవుటకు నియమింపబడలేదు. చూడండి, మనల్ని రక్షించడానికే దేవుడు నియమించుకున్నాడు కానీ ఉగ్రత పాలవుటకు నియమింపబడలేదని లేఖనాల్లో రాయబడ్డది. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో రాయబడ్డది. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను కానీ ఉగ్రత పాలవుటకు మరి నియమింపబడలేదు అని రాయబడ్డది. చూడండి, ఈరోజు మరి సువార్త ప్రకటించబడుతున్నదా? ఈరోజు సువార్త ప్రకటించబడుతున్నదా? ఏం ప్రకటించబడుతున్నది? లోక సంబంధమైన సంగతులు, వ్యక్తుల సాక్ష్యాలు. నా సాక్ష్యం ఇంత పొడున్నదండి, నేను ఫలానా ఆ సాక్ష్యాల గురించి చెప్తున్నావా? చూడండి, ఏంటి, ఎక్కడున్నాం మనం, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? సాతాను ఏ విధంగా మనల్ని సువార్తను ప్రకటింపనీయకుండా, ఈరోజు ఏ విధంగా గందరగోళం జరుగుతున్నది. సువార్తను ప్రకటింపనీయకుండా ఆ సువార్తను గలిబిలి చేసి, సువార్తను కలిపి చెరిపి మనల్ని ఎటుగాని పరిస్థితిలో సాతానుకు సిద్ధపరిచిన నరకానికి తీసుకెళ్తున్న పరిస్థితి చూడండి పిల్లరా. అందుకోసమే పిల్లరా, మనం ఆలోచన దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని అని పౌలు గారు చెప్తున్నాడు పిల్లరా. అపొస్తలుల కార్యము 20వ అధ్యాయము 24, 25, 26 వచనాలు చదువుకున్నట్లయితే, అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగు నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని. మీలో ఎవరునో ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియవచ్చెను. కాబట్టి మీలో ఎవరి నాశన విషయంలోనైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతా మీకు తెలియకుండా నేను దాచుకొనలేదు. చూడండి పౌలు గారు ఏం చెప్తున్నాడు? దేవుని సంకల్పం నేను తెలుసుకున్నది మీకు తెలియజేస్తున్నాను. మీరు దానికి లోబడతారా? ఆత్మనియమంకు లోబడతారా? రక్షింపబడతారు. లేదండి, మేము మా అయ్యగారు చెప్తున్నారు, ఇలా చెప్తున్నారు, మాకు 100 సంఘాలని అలా చెప్తున్నారు, ఇలా చెప్తున్నారని వారు చెప్తున్న మాటలకు లోబడతారా? మనుషులు కల్పించిన పద్ధతులకు లోబడతారా? సువార్తకు లోబడతారా? సువార్తకు లోబడితే, ఆత్మనియమంకు లోబడితే, అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడితే రక్షింపబడతారు. చూడండి, మరి మనం ఆలోచన చేసినట్లయితే సువార్త ద్వారా క్రైస్తవుడు పొందబోయే మహిమ ఏంటి అది మనం తెలుసుకుందాం పిల్లలు. సువార్త ద్వారా క్రైస్తవుడు పొందబోయే మహిమ ఏంటిదో మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును పిల్లల. మరి నమ్మడం ఏంటి? దేన్ని నమ్మాలి? సువార్తను నమ్మాలి. సువార్తను నమ్మితే రక్షింపబడతావు. సువార్తను నువ్వు విని కూడా నమ్మలేవనుకో శిక్షింపబడతావు. మరి దేనికి శిక్ష? దేనికి రక్షణ? శరీరానికా? లేదు ప్రియులారా, ఆత్మకు చూడండి, ఆత్మకు మరి రక్షణ దేన్ని? సువార్తను వింటే, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను వింటే ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. సువార్తను విని కూడా దానికి లోబడకుండా ఉంటే నిత్య శిక్ష. ఒక ధనవంతుడు ఏం చేసినాడు? పాతాళంలో బాధపడుతున్నాడు. మరి మరణించినప్పుడు పాతాళంలో బాధపడుతున్నాడు. చూడండి, నా ఆత్మకు శిక్ష.
సువార్తకు లోబడకుంటే. చూడండి ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే మరి ఆ సువార్త వినడం ద్వారా దేనికి మరి రక్షణ? ఆత్మకు రక్షణ. ఆ సువార్తకు లోబడితే ఆత్మకు రక్షణ. చూడండి ప్రియులారా, మనం ఆలోచన చేసిన ఆ యుగాలు ఆ నరకములో నీ ఆత్మ కాలకుండా ఉండాలంటే సువార్తకు లోబడాలి. సువార్తకు లోబడి దాన్ని అనుసరించి దానికి లోబడి జీవిస్తే మరి చూడండి పిల్లరా, అప్పుడు రక్షణ, ఆత్మకు రక్షణ అని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి ఎప్పుడు రక్షింపబడతావు? బాప్తీసం వలన. మరి మొదటి పేతురు రాసిన పత్రిక 3:21 వచనంలో దానికి సాదృశ్యమైన బాప్తీసం మేము ఇప్పుడు, దానికంటే పిల్లరా మరి ప్రారంభంలో నోహావు ఓడ ద్వారా ఆ నీటి ఓడలో 8 మంది మాత్రమే నీటి ద్వారా రక్షణ పొందబడ్డారు. ఇప్పుడు దానికి సాదృశ్యమైన బాప్తీసం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదే మనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమైన నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు ప్రత్యుత్తరమే. చూడండి, సువార్త ద్వారా పేతురు మరి సువార్త ప్రకటిస్తున్నప్పుడు విన్నవారు హృదయాలు పొడవబడ్డాయట. చూడండి, ప్రారంభంలో మొట్టమొదటిగా పేతురు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీరు ఈ జీవాధిపతిని శిలువకు అప్పగించితిరి, దేవుడు ఆయనను తిరిగి లేపెను, దానికి మేమందరము సాక్షులమన్నప్పుడు వారి సువార్త ద్వారా హృదయాలు పొడవబడ్డాయట. హృదయాలు పొడవబడ్డప్పుడు సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలుల దగ్గరికి వచ్చినప్పుడు అపొస్తల కార్యము 2:38 వచనంలో పేతురు ఏమంటుడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నింత ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుడు, అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చూడండి, బాప్తీసం ద్వారా పునర్జన్మ సంబంధమైన స్నానము. చూడండి, పునర్జన్మ సంబంధమైన స్థానము, ముందున్న స్థితిని పొందుకోవడము. ముందున్న స్థితి అంటే ఆదామవ్వలు దేవుని కుమారత్వం కలిగి ఉన్నారు. దేవుని కుమారత్వం కలిగి చల్లపూట దేవునితో సావాసం కలిగి దేవుని కుమారులుగా ఉన్నవారు ఆ దేవుని కుమారత్వము అనాది కాలంలోనే సాతాను వచ్చి వారిని ఏం చేశాడు? దేవుని ఆజ్ఞను దొంగిలించి సాతాను రాజ్యంలో వెళ్ళిపోయారు. అందుకోసమే దేవుడు గొప్ప మరి సంకల్పము కలిగి ఆ సంకల్ప ప్రకారంగా అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానం మన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రం అమలు ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రానికి లోపడ్డాడు, ధర్మశాస్త్రము అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. ఆ యేసుక్రీస్తు ఏం చేసాడు? అత్యంజనుడు మరణంను నిరర్ధకం చేసి. చూడండి, ఏ మరణం అండి? శరీర మరణము ప్రతి కోరుకుంటుంది, పుట్టినవాడు గిట్టక మానడు. మరి ఆత్మను గురించి బైబిల్ చెప్పేది ఏంటి? ఆత్మను గురించి. అందుకోసమే ఆ క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? 2 తిమోతి రాసిన పత్రిక 1:9-10 వచనాల్లో మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసు నందు మనకు అనుగ్రహింపబడినదియో, ఆ క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో. చూడండి, సువార్త ఏందండి? పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలో పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకువచ్చాడు. ఆ వెలుగులోనికి తీసుకువచ్చిన సువార్తను ప్రకటించాయ్యా. ఆ సువార్తను ప్రకటించాలి. అందుకోసమే చూడండి, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడ్డాడు, మనము నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడెను అని రోమిల రాసిన పత్రిక 4:25 వచనంలో రాయబడ్డది. చూడండి పిల్లరా, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడ్డాడు, మనం నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడెను అని లేఖనాలు రాయబడ్డది. పిల్లరా, మనం ఆలోచన చేద్దాం. మొదటి తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 5:10 వచనంలో మనము మేలుకొనినను నిద్రపోచున్నను తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందెను. మేలుకొనడం అంటే ఈ జీవిస్తున్నప్పుడు, మరి నిద్రిస్తున్నప్పుడు, మరణించినప్పుడు. చూడండి, మనము ఆయనతో కూడా జీవించినట్లు ఆయన మన కొరకు మృతి పొందెను. చూడండి బరా, మృతి పొందాడు. మనందరి పాపాల నిమిత్తం యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, రక్తం కార్చాడు. ఆయన కార్చిన రక్త ద్వారా నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడు. దేవుడు ఆయనను లేపినను విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు, సంఘంలో చేర్చబడతావు. ఎంత గొప్ప భాగ్యం! ఆ భాగ్యాన్ని నీకు అర్థం కాకుండా ఈరోజు సువార్తనే కలిపి చేర్పేస్తున్న పరిస్థితి, సువార్తను ప్రకటింపనీయకుండా. చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితి. సువార్త లేదు ఇప్పుడు ఈ రోజులలో. సువార్త లేదు. ప్రకృతి సంబంధమైన, లోక సంబంధమైన చరిత్రలు ఇవన్నీ చెప్పి
కాలం గడిపి అనేకులు ఈ లోకంలో ఉన్న వాడిని సంపాదించుకుంటున్నారే కానీ సువార్తను ప్రకటించట్లేదు. సువార్తను ప్రకటించడం ద్వారా సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తినే ప్రకటింపనీయకుండా సాతాను అనేకులను వాడి పరిచారకులను, నీతి పరిచారకుల వేషం ధరించుకొని లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన సంగతులు చెప్తున్న పరిస్థితి చూడండి పిల్లరా. మరి మనం ఆలోచన చేద్దాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగెను, అక్కడి జనులు మమ్మును గురించి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడైన దేవునికి దాసులవుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసును అనగా, చూడండి, దేవుడు మృతులలో నుండి లేపిన యేసును అనగా రాబో ఉగ్రత నుండి మనను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరేలాగో దేవుని వైపునకు తిరిగితురు ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. చూడండి పరా. మరి దేవుడు మృతులలో నుండి లేపిన యేసును అనగా ఉగ్రత నుండి మనల్ని తప్పించును. ఉగ్రత నుండి తప్పించడానికి యేసుక్రీస్తు నమ్ముకోవాలి. పాతాళము, ఆ నరకము అనే భయంకర పరిస్థితి నుండి మనమైన ఈ ఆత్మ నరకంలో యుగాలు కాలిపోకుండా, ఆత్మకు చావు లేదు, మరణము లేదు. చూడండి, ఆ నరకానికి జారిపోకుండా ఉండాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి సువార్తను విని మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మనం ఆలోచన చేయాలి. వారు సువార్తను విని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది జీవం గల ఆ దేవుని పట్టణంలోనికి, ఆ పరలోకంలో జ్యేష్ఠుల సంఘంలోకి చేర్చబడతామాట. సువార్తను విన్న తర్వాత మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ఏమవుతాడట? పరలోక పట్టణంలో దేవుని, చూడండి, జీవం గల దేవుని పట్టణము పరలోకంలో రాయబడిన జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడేవారైతే వారు లేఖనాల్లో రాయబడ్డది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22-23 వచనాల్లో, ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు మరి చేరుతామని లేఖనాల్లో రాయబడ్డది పిల్లారా. మరి మనం ఆలోచన చేద్దాం. చూడండి పిల్లారా, సువార్తను వినడం ద్వారా ఆ సువార్త హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తుంది. ఆ బాప్తీసంకు లోబడి ఆత్మనియమంకు లోబడ్డవారు పరలోకంలో మరి జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడిన వారన్నమాట. చూడండి పిల్లారా, ఎంత గొప్ప భాగ్యం మనకు అర్థం కాకుండా మరి క్రీస్తును విశ్వసించడం ద్వారా శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, బాప్తీసం తీసుకోవడం ద్వారా ఆత్మరక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దేవుని కుమారులము, దేవుని ఇంటి వారము. చూడండి పిల్లరా, పరలోక సంబంధమైన ఆశీర్వాదము మనకు అనుగ్రహించబడుతుందని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను అని రాయబడ్డది పిల్లరా. మరి యేసుక్రీస్తును ఎందుకు నమ్ముకోవాలి? ఈ లోక సంబంధమైన వాటి కొరకే నమ్మాలా? ఈ లోక సంబంధమైన వాటి కొరకే క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులైపోతారని లేఖనాలు రాయబడ్డది పిల్లరా. లోక సంబంధమైన ఈ శరీర సంబంధమైన 60-70 సంవత్సరాల కోసం నువ్వు యేసుక్రీస్తు ఎదుకు వస్తే ఎందుకు నమ్ముకున్నావు? ఈ లోక సంబంధమైన వాటి కోసం నువ్వు క్రీస్తు యొద్దకు వస్తే లేఖనం ఏం చెప్తుంది? మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, ఈ జీవితకాలం మట్టుకు మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులైపోతారు. చూడరా, ఈ శరీర సంబంధమైన 60-70-80 సంవత్సరాల ఈ లోక సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తు నమ్ముకుంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులైతారని లేఖనం చెప్తుంది పిల్లరా. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకోవడానికి, ఆత్మ నరకానికి జారిపోతున్న తరుణంలో, మనమై ఉన్న ఆత్మ మరణించి పాతాళానికి జోగడుతున్న తరుణంలో ఆ ఆత్మను జీవింపజేయడానికి కోసము సువార్త ప్రకటించబడుతుంది. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని విని దానికి లోబడి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే మనమై ఉన్న ఆత్మ జీవింపజేస్తుంది. దేవునితో సమాధానము, దేవుని ఇంటి వారము, పరలోక వారసులము. ఆ గొప్ప భాగ్యాన్ని నీకు అర్థం కాకూడదు.
అందుకోసమే సువార్తను కలిపి చెరిపితే పరిస్థితి ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్నది. చూడండి, లోక సంబంధమైన ఆశీర్వాదాలు, లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన సంగతులు చెప్పి, ధర్మశాస్త్ర సంబంధమైన చరిత్రలు చెప్పి, ఉపమానాలు చెప్పి యేసు సువార్త దగ్గరికి రావట్లేదు. వాటి చెప్పి కాలం గడిపి చూడండి, ఎలాంటి పరిస్థితిలో సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు. ఆ మోసం నుంచి మనము ఆ మోసమును పసికట్టుకోవాలి. అందుకోసమే సువార్త ద్వారా మనము పొందుకునే మహిమ ఏంటి? దేవ స్వభావంలో పాలివారు. చూడండి, మనము దేవ స్వభావంలో పాలివారన్నమాట. రెండో పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనను అమూల్యమైన అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వము ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావంలో పాలిబారాగునట్లు అనుగ్రహించెను. చూడండి, ఇవన్నిటినీ తప్పించుకొని నువ్వు యేసుక్రీస్తు యొద్దకు వస్తే దేవ స్వభావంలో పాలివారమయ్యే గొప్ప భాగ్యము. మరి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం ద్వారా అది ఏమవుతుందంటే, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణము మనకు కలిగింది. చూడండి, మరణిస్తే లేచే పరిస్థితి లేదు, కానీ యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం ద్వారా జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది అని లేఖనాలు చెప్తున్నాయి. పిల్లరా, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనది స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను. చూడండి, ఎంత గొప్ప భాగ్యము. అందుకోసమే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనల్ని ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తం తను తాను అప్పగించుకున్నాడు. చూడండి, మనల్ని ఈ దుష్టకాలంలో నుండి విమోచింపవలని మన పాపముల నిమిత్తము యేసుక్రీస్తు తను తాను తగ్గించుకొని అప్పగింపబడ్డాడు, సిలువకు అప్పగింపబడ్డాడు. చూడండి, మనల్ని మనం ఆలోచన చేయాలి. మరి క్రీస్తు మన కోసము సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఏం చేసినాడు? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనము, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకోను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. చూడండి, అలాంటి ప్రేమ కలిగి ఉన్నామా? క్రీస్తును ధరించుకున్న నీవు, క్రీస్తు స్వభావంలో ఉన్న నీవు ఏం ప్రకటించాలి? సువార్తను ప్రకటించాలి. సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. ఆ రక్షణ గల వాక్యాన్ని ప్రకటించాలి. అందుకోసమే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 వచనాల్లో, పురుషులారా మీరు భార్యలను ప్రేమించుడి, అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకున్నవలని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పరిశుద్ధపరచటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడండి. యేసుక్రీస్తు మన నిమిత్తము అప్పగించుకున్నాడు, సిలువకు అప్పగించుకున్నాడు. సిలువ రక్తం, చివరి రక్తం బొట్టు వరకు నీ కోసం, నా కోసం, మనందరి కోసము మరి మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవుని ఇంటివారు. చూడండి, దేవుని కుమారుడు. అందుకోసమే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసించి నమ్మి బాప్తీసం పొందితే దేవుని కుమారులము, దేవుని ఇంటివారము, పరలోక వారసులము. ఆ గొప్ప భాగ్యాన్ని మనకు అర్థం కాకుండా శరీర సంబంధమైన వాటిని, ప్రకృతి సంబంధమైన వాటిని చెప్పి ఈ శరీరం అనే భ్రమలో నుంచి మనం బయటకు వెళ్ళని పరిస్థితిలో ఉన్నాము పిల్ల. అందుకోసమే చూడండి, మరి మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుని క్రీస్తు పక్షమును మిమ్మల్ని బతిమాలుకొంటున్నామని అపొస్తలుడైన పౌలు అంటున్నారు పిల్లరా. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మన మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చూడండి, ఆయన మన కోసము గాయాలు పొందాడు, ఆయన పొందిన గాయాలతో మనం స్వస్థత పొందింది. అందుకోసం మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనం, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒకడే, ఆయన యేసుక్రీస్తు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకును. దీనిని గురించి సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడెను. అందుకోసమే చూడండి, అదేమనగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనం, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక
క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యం మాకప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షాన మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఇంకూడా బతిమాలుకొనుచున్నాను, అయ్యా సువార్తకు లోబడండి, సువార్తను వినండి. సువార్తలో దేవుని శక్తి ఉంది. ఆ సువార్త ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. లోక సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తుకు రాకూడదు. యేసుక్రీస్తుకు వస్తే మనుషులందరూ కంటే దౌర్భాగ్యులైపోదా అనే లేఖనం చెప్తుంది. అందుకోసమే దేని గురించి మనం యేసుక్రీస్తుకు వస్తున్నాము. క్రీస్తు రాజ్యంలో చేరాలంటే సువార్తను వినాలి, సువార్తకు లోబడాలి, ఆత్మనియమంకు లోబడాలి. అందుకోసమే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనము, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడియు బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడండి. చూడండి పిల్లలు, మన కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో, మనను ప్రేమించి తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విమోచించడానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక, ఆమెన్. చూడండి, ఆయన మనల్ని తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. చూడండి, మనం ఆలోచన చేద్దాం. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాట. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనాను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనము, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకునుగా ఉండుటకు పంపి ఉన్నాడని మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఏంటంటే యేసుక్రీస్తును లోకరక్షకుడుగా ఉండడానికి మరి పంపి ఉన్నాడు అని మేము సాక్ష్యం ఇచ్చుచున్నాము. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనము, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుకుంటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. చూడండి, మనల్ని సమాధానపరిచాడు. అందుకోసమే క్రీస్తు రాజ్యంలో క్రీస్తు రాజ్య పౌరులాగుంటే ఎలా అవుతావు? అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది సమాధాన వాక్యము, రక్షణ వాక్యము వినాలి. ఆ రక్షణ వాక్యము ప్రకటిస్తున్న పరిస్థితులు ఈరోజు ఉన్నాయా? రక్షణ వాక్యము ప్రకటించే పరిస్థితులు ఉన్నాయా? మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? ఒక రాజ్యంలో చేరాలంటే రాజు ఉండాలి. ఆ రాజు ఎవరు? క్రీస్తు. యేసుక్రీస్తు రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలి? చట్టము, అపొస్తలులు ప్రవక్తలు వేసిన చట్టము, సువార్తను వినాలి, ఆత్మనియమమును వినాలి. అపొస్తలులు ప్రవక్తలు వేసిన మీద పునాది మీద కట్టబడాలి. ఆ చట్టానికి లోబడితే నువ్వు ఆ రాజ్యంలో ప్రవేశిస్తావు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను ప్రవేశిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. చూడండి, మరి ఆ రాజ్యం యొక్క సరిహద్దులు అంటే సర్వభూతలమంతా, ఆరిన నేల మీద అంతా. చూడు, సువార్తకు లోబడతావా? ఆ సువార్తకు లోబడి హృదయంలో పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొందే పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలి. అపొస్తలులు ప్రారంభంలో సువార్తను ప్రకటించారు. దేనిని గురించి ప్రకటించండి, ఏ సునామం గురించి ప్రకటించకూడదని ఆ రోజు మొదటి శతాబ్దంలో వారిని మరి హెచ్చరించారు, నిందించారు, అవమానపరిచారు. వారేమన్నారు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని ప్రకటించాలి. చూడండి, ఆ వాక్యమే మీ హృదయంలో కార్యసిద్ధి కలగజేసేది. ఏదయ్యా? సువార్త. ఆ సువార్తలో ఉంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించాలి. ధర్మశాస్త్ర సంబంధమైన చరిత్రలు ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుకు ఆశీర్వాదాలు ఇచ్చిన ఆశీర్వాదాలు నీకు అవసరమా? శరీర సంబంధమైన ఆశీర్వాదాల కోసం నమ్మకూడదు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించడం క్రీస్తునందు. చూడండి, ఎంత గొప్ప భాగ్యాన్ని మనకు అర్థం కాకుండా ఒక భ్రమలో, శరీర సంబంధమైన భ్రమలో, ఈ కోటి కోసం శరీరము కోటి కోసం కోటి విద్యలో మనిషి బిజీ అయిపోయాడు. క్రైస్తవుడా, నీవు బిజీ అయిపోతున్నావా? నేను మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి యేసుక్రీస్తు ఎదుకు రావాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు మనందరి కోసం శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకమున పరిశుద్ధాత్మని పంపితే ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విన్నారు, హృదయాలు పొడబడ్డాయి, మారు మనసు పొందారు. పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలి. అప్పుడు శరీర సంబంధమైన వాటిని గురించి మరి నీకు అప్పుడు అర్థమైతే ఆత్మ సంగతులు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొంది అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు, సంఘంలో చేర్చబడతావు. నేను మనమై ఉన్న ఆత్మలో రక్షింపబడుతుంది. చూడండి, ఇంత గొప్ప భాగ్యం మనకు అర్థం కాకుండా శరీర సంబంధమైన ప్రకృతి సంబంధమైన సంగతులు ఈరోజు క్రైస్తవ సమాజంలో విచ్చలవిడిగా ప్రకటించబడుతున్నది.
తానే వెలుగుదూత వేషం ధరించుకొని సంఘంలో వాడు డంపు చేశాడు ఎప్పుడో. యేసుక్రీస్తుకు రా, నీకు సర్వం కలుగుతాయి, ఈ లోక సంబంధమైన వాటి కోసము అని చెప్తున్న వారు ఉన్నారు. అందుకోసమే లేఖనం ఏం చెప్తుంది? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:19 క్రీస్తు ఈ లోక సంబంధమైన వాటి విషయంలో క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులైపోతావు. అందుకోసమే శరీర సంబంధమైన వాటిని చూపించేవాడు ఉన్నాడు సాతాను. శరీరాశ, నేత్రాశ, జీవడంబం గురించి అవి చూపెట్టి నువ్వు క్రీస్తు రాజ్యంలో చేరకూడదు. ఒక నామకార్థ క్రైస్తవుడిగా జీవించు, నువ్వే క్రైస్తవుడిగా అన్న ఒక భ్రమలో నడిపిస్తున్నాడు పిల్లరా. క్రీస్తు రాజ్యములో అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. ఆత్మనియమం అనుసరించి జీవించాలి, సువార్తను వినాలి, ఆ సువార్తకు లోబడాలి. చూడండి పిల్లరా, అంత గొప్ప ప్రణాళిక మనకు అర్థం కాకుండా ఎంత భ్రమలో ఉన్నాము. చూడండి పిల్లరా, అందుకోసమే క్రీస్తు రాజ్యము అనే ఒక ముఖ్యాంశంలో అనేక భాగాలు ఒక్కొక్కటిగా లేఖనాల ప్రకారం ఆత్మ సంబంధమైన సంగతులతో నేర్చుకుంటున్నాం పిల్లరా. నేర్చుకున్న భాగ్యాన్ని అనేకులకు పంచడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతుల స్తోత్రంలో చెల్లించబద్ధుడనై ఉన్నాను పిల్లరా. అందుకోసమే క్రీస్తు రాజ్యములో ప్రవేశించేవారు క్రీస్తు రాజ్య పౌరులకు ఎట్లా? అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. సువార్తకు లోబడాలి, ఆత్మనేయంకు లోబడాలి. దానికి లోబడి దాన్ని అనుసరించి జీవించి ఆ దేవుడుండే ఆ పరలోకం చేరే గొప్ప ధన్యత లేదండి. మేము అలా అంటున్నావా? అది నీ ఇష్టం. లోక సంబంధమైన సంగతుల్లో ఉండి మరి సాతానుకు సిద్ధపరిచిన నరకానికి వెళ్తావా? అది నీ ఇష్టం. మేము చూడండి, పౌలు గారు ఏమంటాడు? నేను తెలుసుకున్నదంతా మీకు తెలియజేశాను, నేను నిర్దోషిని, మీరు వింటారా, లోబడతారో, వినకుంటే అది మీ ఇష్టమని పౌలు గారు అంటున్నట్లా నేను సత్యం తెలుసుకున్నాను, సర్వసత్యం తెలుసుకున్నాను. క్రీస్తు రాజ్యంలో చేరాలంటే అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. సువార్తకు లోబడాలి, సువార్తను వినాలి, సువార్త ద్వారా కనబడాలి. ఆ సత్యవాక్యం విని హృదయాలు పొరవబడి మారుమనసు పొంది పాపక్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటాము, సంఘములో చేర్చబడతాము. బైబిల్లో ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకుంటాం. మనుషులు, వ్యక్తుల సంగతులు వినము. అప్పుడు వాక్యం ఏం చెప్తుంది? అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. వారు ఏం చెప్పారు, మనం ఏం చెప్తున్నామో ఆలోచన చేయాలి. చూడండి, సాతాను ఏ విధంగా మనల్ని పక్కా పట్టిస్తున్నాడు. అందుకోసమే వాడు మాటలు విని వాడికి సిద్ధపరిచిన నరకానికి పెడతావా? లేకుంటే సువార్తకు లోబడి క్రీస్తు రాజ్యంలో చేరి దేవుడు ఉండే పరలోకం చేరతామా? ఈ రెండు మనమంగనే ఉన్నాయి పిల్లరా. ఏ నిర్ణయం తీసుకుంటావో ఆ నిర్ణయము నీకే విడిచిపెడుతున్నాం పిల్లరా. మరి ఇంతవరకు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడి సజీవులుగా ఉంచి క్రీస్తు రాజ్యం 15వ క్లాసు క్రీస్తు రాజ్య పౌరులు ఎట్లా అనే అంశం ద్వారా ఎన్నో విధాలుగా హెచ్చరించి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది సువార్త ద్వారా కనబడాలి, ఆ సువార్తకు లోబడాలి, ఆత్మనియమం అనుసరించి జీవించినప్పుడే ఆ పరలోక రాజ్యంలో గొప్ప ధన్యత మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితం కట్టుకుని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు చేర్చండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకు వచ్చినాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.